అన్న నేను సంగారెడ్డి డిస్టిక్ నాదన్కేట్ మండలం నుంచి వచ్చిన మాదుముల గ్రామం నుంచి కనీసం ఒక 200 కిలోమీటర్ దగ్గర ఉంటుందన్న. మా సమస్యల గురించి మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పరిష్కరించడానికి వెళ్తే మాకు సరిగా కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా మేము ఇచ్చిన అప్లికేషన్ కూడా వాళ్ళు తీసుకోకుండా ఎక్కడో చెత్త కుప్పలో పడేసిదు సార్. అవి వీడియోస్ కూడా నా దగ్గర మొబైల్లో ఇప్పుడు ఉన్నాయి. అవి ఏం సమస్యలు మీవి? జూనియర్ లైన్ మ్యాన్ గురించి సరిగా పోల్ ఎక్కని వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చింది. మాది ఇంకోటి ఏంటంటే బోనాఫైడ్ స్కామ్ కూడా నడిచినాయి. పైసలతోటి కూడా కొన్ని అమ్ముకున్నారు. ఆర్టిజన్ వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక 20 మార్క్స్ యాడ్ చేసే వల్ల మాకేమో చాలా అన్యాయం వచ్చింది. మా డిస్టిక్ నుంచి కనీసం 9,000 మంది రాస్తే అందులో 86 ర్యాంక్ నాది. సో ఆర్టిజన్స్ కలవడం వల్ల వాళ్ళకి 20 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం వల్ల అసలు పరిగణంలోకి లేకుండా మెరిట్లో కూడా లేకుండా ఎక్కడో వెళ్ళిపోయింది సార్ మన పేరు. సో ఇప్పుడు పోల్ క్లైమ్లు కూడా 32 సెకండ్స్లో ఎక్కి దిగినాయి సార్ టైమింగ్లో. కానీ అయినా కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి మేము ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు రమేష్, రంగారెడ్డి డిస్టిక్ నాది. నేను బీసీపీ క్యాస్టు. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1:2 పోల్కి నేను ఎలిజిబుల్. నేను పోల్కు సెలెక్షన్ అయినటువంటి ఆధారం ఇగో ఇక్కడ చూడండి. మీడియా మిత్రుల సమక్షంలో నేను పోల్ ఎక్కినటువంటి నా కాగితం చూపిస్తున్నా. ఈరోజు జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకిస్తున్నటువంటి నా యొక్క విన్నపం ఏంటంటే మీడియా ద్వారా చూడండి. రంగారెడ్డి డిస్టిక్ బీసీపీ క్యాస్ట్లో నేను ఆల్రెడీ పోల్ ఎక్కినానా. ఇగో నాకు ర్యాంక్ కూడా 157 ర్యాంక్ ఇచ్చారు మా సర్కిల్ ఆఫీస్లో. కాబట్టి మాకేంటంటే మాకంటే ముంగల పోల్ ఎక్కి జారి కింద పడడానికి తమ్మ మీదకి ఎక్కి జారి కింద పడడానికి ఉద్యోగం వచ్చింది. కానీ నిజాయితీగా పోల్ ఎక్కినోనికి జాబ్ రాలేదన్న. మా ప్రాబ్లం ఏంటంటే జాబ్ రాని వాళ్ళకు 1:2 ఒక పోస్టుకి ఇద్దరు పిలిచారు. ఒక పోస్టుకి ఇద్దరు పిలిచినప్పుడు మా బీసీపీ రిజర్వేషన్లో 30 పోస్టులు ఉన్నాయి. ఇలా కొంతమంది కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళు కానిస్టేబుల్ ఉండి కూడా ఈ ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ రాసిరన్నా, కానీ జాబులు చేస్తలేరు. బ్యాక్లాగ్ అట్లే ఉన్నాయి. మరి డిపార్ట్మెంట్ స్పందించి ఈ బ్యాక్లాగ్ ఉన్నటువంటి పోస్టులను మరి ఫిలప్ చేయాలి కదా. డిపార్ట్మెంట్ పైన బాధ్యత ఉంది కదా. సీఎండి పాతోడు వెళ్ళిపోయిండు, కొత్త ఆయన వచ్చాడు. సార్కి ఒక మా విన్నపం ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా మాకు యాడ్ చేసి ఇవ్వండి. నోటిఫికేషన్లు ఏం మెన్షన్ చేసి ఉంది. సంస్థ పోస్టులు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది సంస్థ ఇష్టం. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే పోస్టులు పెంచుకుంటాయా, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. 1:2లా ఒక్కొక్కరు ఎంఏలు, బీఈడీలు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి జేఎల్ఎం ఉద్యోగం కోసం వచ్చినాం. బీటెక్ కంప్లీటెడ్, ఎంటెక్ కంప్లీటెడ్ అయినా కానీ ఇగో అన్న ఇగో నా రిసిప్ట్ ఏంటంటే నీ దగ్గర ఏముందని మీరు అడగొచ్చు మీడియా మిత్రులు. మా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఇది ఒక్కటే. మేము ఆల్రెడీ సెలెక్షన్ అయినాం. మాకు కాల్ లెటర్ వచ్చింది. డిపార్ట్మెంట్ కూడా నీ ర్యాంక్ ఇగో ఇంత అని చెప్పేసి మా బోనోఫైడ్ మా సర్టిఫికేట్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మా దగ్గర ఏం లేదన్నా. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే 1:2లో ఎవరైతే పోలెక్కిరో ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళతోటి 58 ఏళ్ళకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ ఏజ్ ఎంత 58 సంవత్సరాలు. కేసీఆర్ ఏం చేసిండంటే 58 సంవత్సరాల రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను తీసుకొచ్చి ఒక 5 సంవత్సరాలు జీతం పెంచి వాళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళని ముసలిని తీసుకొచ్చి మా పొట్ట కొట్టి 5 సంవత్సరాలు సబ్స్టేషన్ ఆపరేటర్గా పెట్టుకున్నారు మా స్థానంలో. మాకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకు పోయినాయి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మిగిలినటువంటి 674 మంది రిటైర్మెంట్ అవుతారు. 2024 మార్చి 31 వరకు అగ్రిమెంట్ అయిపోతుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే సంస్థ యాజమాన్యాలను సంశోధించండి. మీరు కూడా కష్టపడి ఒక ఐఏఎస్ ఐపీఎస్ హోదాల్లో ఉన్నారు. ఈరోజు ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థి యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఏం చెప్తున్నారు అంటే మాకు న్యాయం జరిగేటట్టు మీరు గత ప్రభుత్వాలు ఏం చేసినా మాకు తెలియదు. ఎక్కడ వల్ల పోలీసులతో దెబ్బలు ఇట్లా ఫ్రీ లేకుండా మాకు మీడియా కూడా ముందర కూడా మాట్లాడేయకుండా ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ జరిగినప్పుడు చాలా ధర్నాలు చేసినామన్నా, కానీ లాభం లేకుండా పోయింది. ఇక్కడ వరకు వస్తే పోలీసులు వేసుకొని పోయి కోశమాలు పిఎస్లో తీసుకొని లాఠీలతో ఇష్టం వచ్చినట్టు దెబ్బలు కొట్టి ఇష్టం వచ్చినట్టు తిప్పలు పెట్టేది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాలని ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా నేను ఈ ప్రజా దర్బార్ ముంగాల ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అన్నలకు కూడా తెలియజేస్తున్నా, ఒకరోజు మీరు కూడా మా దగ్గర కష్టపడి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు పోలీస్ ఉద్యోగాల్లో చేరి మీరు మా లేక మాకు న్యాయం జరిగేటట్టు పోలీస్ అన్నలకు కూడా నా శిరస్సు ఉంచి నమస్కారం ఇస్తున్నా. మా ప్రాబ్లం మేము సొంత అన్నదమ్ముళ్ళ లాంటి వాళ్ళం. మన నిరుపేద కుటుంబం నుంచి ఈ జేఎల్ఎం అనేది ఒక కానిస్టేబుల్ లాగా చిన్న క్యారిటర్ నుంచి కింది స్థాయి సిబ్బంది మా పుట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది సంస్థ. కాబట్టి మేము సీఎండి గారిని ఏమంటున్నాం అంటే నమస్కరించి వేడుకుంటున్నాం. సార్ ఖాళీలైన పోస్టులు వెంటనే మాకు ఫిలప్ చేయండి. రిటైర్మెంట్ అయినటువంటి 600 మంది ముసలిలను తీసేసిన తర్వాత మాకు వాళ్ళ ప్లేస్లో ఖాళీ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వెంటనే భర్తీ చేయాలని మేము సంస్థ సీఎండి గారిని అలీ సార్ గారిని కోరడం జరిగింది. తయారు సార్ వచ్చింది. ఇప్పుడు సీఎండి ఇంతకుముందు రఘుమారెడ్డి సార్ ఉండే వాళ్ళకి అన్నీ తెలుసు. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసేవాళ్ళను కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసేవానికి ఎక్కడ కూడా వెయిటేజ్ లేదు. ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ అనే సంవత్సరం 2 మార్కులన్నా మాకు 50 మార్కులు వచ్చినా ఇంకా 10 నోటిఫికేషన్లు వచ్చినా ఉద్యోగం రాదు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న కూలి పోయి మాకు 5 రూపాయలు 10 రూపాయలు వచ్చి బిడ్డలు చదువుకొని పోయి ఉద్యోగం తీసుకురా అని చెప్పేసి ఇచ్చినా కానీ మేము కష్టపడి మాకు 50 మార్కులు వచ్చినా కానీ
ఆ ఏట్లో పోసిన గంగమ్మ లెక్కనే కలిసిపోయింది మా పరిస్థితి. కాబట్టి మా ఆవేదన ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను నమస్కరిస్తున్నా. ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ జర్నలిజం విద్యార్థిగా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు మీడియా మిత్రులు మాలాంటి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి వ్యవహరించి దీన్ని సీఎం రేవంత్ అన్న దగ్గర వరకు తీసుకోండి. నేను సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ చేవెళ్ళ బిడ్డను. కాబట్టి సీఎం కూడా మేము వేడుకోవడం ఏంటంటే అన్న మాకు న్యాయం చేయండి అన్న. మీరు ప్రజల యొక్క సేవకులు, పాలకులు. కాబట్టి ఒక రాజనీతి శాస్త్రం ప్రకారంగా నేను చెప్తున్నా, మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఇలా మొత్తం స్కాములు జరిగినాయి. టీఎస్ఎస్పీడీసీలకు 1500 నోటిఫికేషన్ ఇచ్చిరన్న. ఆ తర్వాత ఏం జరిగిందంటే 300 పోస్టులు మిగిలిపోయినాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు అట్లనే పెట్టిరు. ఏ రిజర్వేషన్లో ఎన్ని ఫిలప్ చేయాలో ఫిలప్ చేయలేరు. తర్వాత జారిపోయిన పోల్వికలు జారి కింద పడ్డోని వాడిని ఉద్యోగం ఎక్కిచ్చిరు. బోనఫైడ్ స్కామ్స్ జరిగినాయి. పైనుంచి క్రాచారం పైనుంచి దూకి కింద పడ్డోనికి ఉద్యోగం వచ్చింది. మంచిగా నిజాయితీగా ఎక్కి దిగడానికి ఉద్యోగం రాలేదు. ఇగో ఎగ్జాంపుల్, ఇగో నా కాగితం చూడండి అన్న, నాకు 157 ర్యాంకు. అసలు ఏం చేయాలనో మాకు అర్థమైతే లేదు. ఇంత పెద్ద చదువులు చదివి చిన్న ఉద్యోగాలకు కూడా పనికి రాకుండా పోతున్నాం. కాబట్టి మేము ఎవరిని తిడతలేము, ఎవరిని ఏం కొడతలేము. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా ఖాళీగా ఉన్నటువంటి జేఎల్ఎం పోస్టుల కింద ఆపరేటర్ ఎవరైతే తీసుకున్నావు ఏజ్ బారైపోయిన అదే ప్లేస్లో మమ్మల్ని కంటిన్యూషన్ చేయండి. జేఎల్ఎం బేసిక్ మీద జూనియర్ లైన్మెన్ కింద మమ్మల్ని తీసుకొని సబ్స్టిట్యూట్ ఆపరేటర్ అయిన సరే యూజ్ చేసుకోండి, మేము వద్దంటలేము. కానీ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీ పిల్లలు జరిగితే మీరు ఊరుకుంటారా అని నేను ఒకసారి అడుగుతున్నా. డిమాండ్ నా ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్గా, ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా, ఒక ఎంఏ జర్నలిజం విద్యార్థిగా నేను అడుగుతున్నా. మీ పిల్లలకి ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అని మేము అడుగుతున్నాం. కాబట్టి పెద్ద మనసుతోటి మన విద్యుత్ శాఖ మంత్రి బట్టెన ఉన్నాడు, బట్టి విక్రమార్కన్న కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మా ఉద్యమం ఆగదిగా రోజుకు ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం. ఇక్కడ ప్రజాదర్బార్ కాకపోతే సిఎండి ఆఫీస్కి పోతాం. అక్కడ న్యాయం జరగకపోతే ఇక ఏం చేయాలో మాకు తెలుస్తుంది. కాబట్టి మాకు వెంటనే 1:2లో పోలెక్కిన వాళ్ళు మా దగ్గర ఏం లేవన్నా. ఇగో నా బోనఫైడ్స్ వాళ్ళే తీసుకురు. 1వ క్లాస్ నుంచి ఐటీఐ వరకు మొత్తం సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇగో చూడండి అన్న, ఇగో డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కాల్ లెటర్. మాకు రావాల్సిందేది మా ఇంటికి పోల్ టెస్ట్ రావాలి. నువ్వు సెలక్షన్ అయినట్టు మా ఇంటికి కాల్ లెటర్ పంపించాలి. ఇక మా విద్యార్థులు, మా ఫ్రెండ్స్ 200 మంది వచ్చినాం. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 1500 నోటిఫికేషన్కు భారీ అక్రమాలు జరిగినాయి. ఈ నోటిఫికేషన్ వెంటనే స్పందించి సీఎండి పెద్ద మనసుతోటి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అన్నం తినకుండా వచ్చినామన్న. పొద్దుగాల మేము చాలా దూరం నుంచి 60-70 కిలోమీటర్ల దూరం నుంచి మా ఫ్రెండ్స్ మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి భారీ మెజార్టీతో కష్టపడి ఇక్కడ రావడం జరిగింది. మేము కష్టపడ్డామన్నా, మా న్యాయం గెలిపించి మాకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఎవరిపైన డిమాండ్ చేయడానికి రాలేదు. మేము కష్టపడ్డాం కాబట్టి మాకు న్యాయం చేయండి అని ఇక్కడ ప్రజాభవన్కి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి మాకు ప్రజాభవన్ దగ్గరికి వచ్చి, దర్బార్ దగ్గరికి వచ్చి మా యొక్క డిమాండ్స్ను విన్నవిస్తున్నాం. ఎవరిని హెచ్చరిస్తున్నాం, మాకు న్యాయం చేయండి. ఆకలి అవుతుందని అన్నం పెట్టుకొని అడుగుతున్నాం. ఒక నిరుద్యోగులుగా మేము ఈ బాధ్యత అనుభవిస్తాం. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఏం పోయిందో కాబట్టి మేము వదిలేసినాం. కాబట్టి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ మిత్రులు కూడా మా పైన దాడి చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అన్న వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే, మీరు కూడా మాలా కష్టపడి ఉద్యోగంలోకి వచ్చి డిపార్ట్మెంట్లోకి వచ్చారు కాబట్టి మాకు న్యాయం జరిగేటట్టు మీరు కూడా న్యాయం చేయండి. 1:2 పోలెక్కినలకు ఈ ఆర్టిజన్లకు వేటే చేయడం వల్ల మా పొట్ట కొట్టిరానా. ఫస్ట్ ఉన్న ర్యాంక్ కూడా 150 ర్యాంక్ వెళ్ళిపోయాడు. 150 ర్యాంక్ ఉన్నాడేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఉద్యోగం వస్తుంది ఇంకా. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మాకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా సీఎండి కూడా మారినానా, పాత వెళ్ళిపోయాడు. పాత ప్రభుత్వం అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త సీఎండి వచ్చిండు. మాకు కొత్త పోస్టులు క్రియేట్ చేసి నోటిఫికేషన్కు ఇంకా కొన్ని పోస్టులు అదనంగా యాడ్ చేసి బ్యాక్లాగ్ ఉన్న పోస్టులను క్యాస్ట్ వైజ్గా, మెరిట్ వైజ్గా పిలిచి విద్యార్థులకు మా లెటర్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్స్ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు కాల్ లెటర్స్ ఒకటి రావాలన్నా. మేము ఎక్కినామన్నా, పోలెక్కినాం, ఆల్రెడీ అన్నీ చేసినామన్నా. కానీ మాకు కావాల్సిన ఒక ఉద్యోగం. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా ఎందుకు ప్రశ్నించి గొంతులు ఆరిపోయినాయి. ఈరోజు ఎందుకు ఇట్లా ఒక ఆవేదన, ఒక జేఎల్ఎం విద్యార్థి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఆవేదనకు ఎందుకు గురవుతుందో మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా మాలకి కష్టపడి ఈ మీడియా స్థాయికి వచ్చినందుకు మీకు కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానా. మా బాధ అర్థం చేసుకొని సీఎం దృష్టికి తీసుకుపోవాలి ఈ విషయాన్ని. ఏం జరుగుతుంది సంస్థలు, అసలు ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు అనేటివి సీఎం దృష్టికి తీసుకోవాలని మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నా. వాళ్ళు బోనఫైడ్ స్కామ్ జరిగినాయి. ఆ పోలెక్కి జారిపడడానికి జాబులు వచ్చినాయి. మాకు మెరిట్లు కానీ మాకు ఉద్యోగాలు రాలేవు. కాబట్టి ఇప్పుడు మార్చి కల్లా 600 మంది రిటైర్మెంట్ అవుతున్నారన్నా. ప్రజెంట్ 374 ఖాళీలు ఉన్నాయి. అవి ఫిలప్ చేయాలి. వాళ్ళ పిల్లలు మమ్మల్ని తీసుకోమని మా డిమాండ్స్ ఉన్నాయన్నమాట.